అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గడిచిన కొన్ని మాసాలుగా లింగాల మండలంలో ముఖ్యంగా విపరీతంగా విచ్చలవిడిగా రైతులకు సంబంధించిన కేబుళ్ళు దోపిడీకి గురవుతూ ఉన్నాయి. ఏ స్థాయిలో గురవుతా ఉన్నాయంటే నిన్న రాత్రి మాత్రమే దాదాపు 40 మంది రైతులకు సంబంధించిన కేబుల్స్ దొంగతనానికి గురయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతూ ఉంటే మరి పోలీస్ శాఖ ప్రభుత్వము ఏం చేస్తూ ఉందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న రాత్రి తొలిసారి కాదు ఇది. గడిచిన కొన్ని మాసాలుగా పెద్ద ఎత్తున ఈ కేబుల్ దొంగతనాలు జరుగుతున్నాయి. నిన్నొక్క రోజు 2 రోజుల క్రితము కోమనూతుల గ్రామానికి సంబంధించిన ఒక రైతు పురుషోత్తం రెడ్డి భార్య ఈ అక్కకు సంబంధించిన పొలంలో దాదాపు 1000 మీటర్ల కేబుల్, అంటే దాదాపు మీటర్ 250 రూపాయలు అవుతా ఉంది కేబుల్ కొనాలంటే. అంటే 2.5 లక్షల రూపాయల కేబుల్ దోపిడీకి గురైంది, దొంగతనానికి గురైంది. మరి ఎవరు ఆ నష్టాన్ని పూడుస్తారు? మరి ఇవాళ రైతుల తరపున ఇక్కడ ఉన్న ఎస్హెచ్ఓ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. మరి ఎస్హెచ్ఓ గారు ఇప్పటికే మేము ఎవరైతే దొంగతనాలు చేశారో, ఎవరైతే ఈ దొంగతనం చేసిన ఈ కేబుళ్లను లోపల కాపర్ వైర్ను కొన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసినాం. తప్పకుండా ప్రతి రైతుకు కూడా, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా రికవరీ చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఎస్హెచ్ఓ గారు మా అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా రైతులు ఏదైతే నష్టపోయారో ఆ రైతులకు జరిగిన నష్టాన్ని మరి రికవర్ చేసే విషయంలో తప్పకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించమని ఇదే సమస్యను ఎస్పీ గారి దృష్టికి కూడా ఇప్పుడే తీసుకెళ్ళాం. ఎస్పీ గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నష్టపోయిన ప్రతి రైతుకు తన ఎంత కేబుల్ నష్టమైంటే అంత కేబుల్ రికవర్ చేయించే దిశగా తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏ గ్రూపులు అయితే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా చట్టపరంగా నిలువరించమని చెప్పి పోలీస్ శాఖను మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దీనికి వీళ్ళని కూడా ఈ తప్పుడు పనులు చేసే వాళ్ళని కూడా అడుగుతున్నా. రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తూ ఉన్నారు. ఇప్పటికే మరి అరటి గిట్టుబాటు ధరలు పడిపోయి 4000, 5000 టన్నుకు అమ్ముకొని రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. తీవ్రమైన ఇబ్బందుల్లో రైతాంగం ఉన్నారు. మీరు ఈ మాదిరి పొలం మీద పడి కేబుల్ కన్నా దొంగలించుకొని పోతే ఆ భారం కూడా మళ్ళీ వాళ్ళ మీదే పడుతుంది. వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు రైతులు. మరి ఈ తప్పుడు పనులు చేసే వాళ్ళని కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ఇటువంటి తప్పుడు పనులు మానుకోండి, రైతులు పొట్టకొట్టాకండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా మనవి చేస్తూ, పోలీస్ శాఖ తప్పకుండా ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చర్యలు ఇప్పుడు దొరికిన వాళ్ళని కానీ, ఈ స్క్రాప్ ఏదైతే కొన్న వాళ్ళని కానీ తప్పకుండా వాళ్ళ దగ్గర ప్రతి రైతుకు రికవర్ చేయించాలా. భవిష్యత్తులో వాళ్ళు తప్పులు చేయకుండా, రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యతను ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పి మరి ఇక్కడ ఎస్హెచ్ఓ గారిని అయితేనేమి, జిల్లా ఎస్పీ గారిని అయితేనేమి రైతులందరి తరపున మనవి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.